is not a part of the approved DPR of Polavaram project. The diversion of additional water from Polavaram project to be studied comprehensively by the relevant organizations of Government of India, taking into account available, dependable water, interstate issues, award of tribunals, and to ensure all the envisaged benefits from Polavaram projects are achieved. Polavaram project ku oka DPR ఉంది, దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉంది, దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాలువ పెద్దగా చేస్తాము, ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు మళ్లిస్తామంటే పోలవరం ప్రాజెక్టుకు అన్ని కొత్తగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ ప్రాజెక్టే ప్రశ్నార్థకమవుతుంది. పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, అది కడుతున్నదే కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా కాలువలు పెంచుతుంటే ఎందుకు మాట్లాడతలేదు? అంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికో నీతి ఉంటుందా? రాష్ట్రానికి తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రం అయితే ఒక నీతి, తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఉంటే ఇంకొక నీతి ఉంటుందా? రాష్ట్రం దేశంలో భాగం కాదా? దేశం మొత్తానికి ఒక నియమ నిబంధనలు వర్తించవా? ఇది మరి ఇలా బీజేపీ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. జిఆర్ఎంబి కూడా స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కూడా ఈ ప్రాజెక్ట్ కట్టడానికి వీల్లేదు అని రాసినటువంటి లెటర్లు, ఇవన్నీ ఒకవైపు ఇంత స్పష్టంగా ఉంటే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్ పిలిచింది. దేనికి టెండర్ పిలిచింది? దిస్ ద టెండర్ డాక్యుమెంట్. ఇది టెండర్ డాక్యుమెంట్ కూడా, ఇది క్లియర్గా టెండర్ డాక్యుమెంట్. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తేవడానికి మీరు డిపిఆర్ తయారు చేయండి అని చెప్పి 9 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచారు నిన్న. అంటే ఒకవైపు అప్రైజల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వంలో, ఇంకొక వైపు డిపిఆర్ రెడీ అవుతున్నది. ఒకవైపు కర్ణాటక నీళ్ళు ఆపుకుంటా మీద అంటుంది, మహారాష్ట్ర ఇంకొక వైపు గోదావరి మీద నేను కూడా వరద జలాల మీద ప్రాజెక్టు కడతా, నేను స్టార్ట్ చేస్తాను మహారాష్ట్ర అంటుంది. నిమ్మకు నీరెత్తినట్టేమో మన రేవంత్ రెడ్డి, మన రాష్ట్ర ప్రభుత్వం ఉండడం ఇది నిజంగా సిగ్గుచేటు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు, రాష్ట్ర భవిష్యత్తు ఆగమైపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇది ఏదైతే టెండర్ బిడ్ డాక్యుమెంట్ ఇది, ఇందులో చూస్తే పేజ్ 79లో, దిస్ ద పేజ్ 79 ఈ బిడ్ డాక్యుమెంట్లో, ఇందులో ఇదేంది సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అరైవ్డ్ బేస్డ్ ఆన్ సో అండ్ సో రిపోర్ట్. ఇందులో ఏమంటారంటే డిశ్చార్జ్ సెగ్మెంట్ 1 పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి 18,000 ప్లస్ 5,000 23,000 క్యూసెక్కులు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా మళ్లించడానికి ఈ టెండర్ డాక్యుమెంట్లో రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మెయిన్ కెపాసిటీ ఎంత? 11,500. కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ 11,500 క్యూసెక్కులు. ఇవాళ వీళ్ళు ఎంత పెట్టింది? ఇలా 23,000 క్యూసెక్కులు, 18,000 ప్లస్ 5,000 23,000 పెట్టారు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్, 11,500కు డబుల్ కెపాసిటీతో కెనాల్ తవ్వుతారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్. ఎట్లా తవ్వుతారు? రోజు 2 టీఎంసీలు, మోర్ దాన్ 2, 11,000 ప్లస్ 11,000 22,000 ఉండాలి, 23,000 తీసుకుపోతున్నారు. నేనేమంటున్నా అంటే పోలవరం ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు 11,500 క్యూసెక్లకే అప్రూవల్ అయింది. మరి ఇలా 23,000 క్యూసెక్లతో కుడి కాలువ తవ్వుతుంటే దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా? మరి 23,000 క్యూసెక్కులతో తవ్వుతే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు? గతంలో 11,500ని 18,000 చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది. అబ్జెక్షన్ చెప్తే పేమెంట్లు ఆగినాయి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఆపింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 18,000 కాస్త 23,000 అయిపోయింది, డబ్బుల చెల్లింపు అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందా, భయపడుతుందా, వాటాల కోసం పెదవులు మూసుకుందా? ఏ రకంగా 23,000 క్యూసెక్కులు తవ్వుతున్నారు? తవ్విన ఆంధ్రప్రదేశ్ది తప్పైతే దానికి సహకరించి బిల్లులు చెల్లించిన బీజేపీ ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. అంటే బీజేపీ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిసి ఎవరు గొంతు నొక్కుతున్నారు? తెలంగాణ గొంతు విసుకుతున్నారు. తెలంగాణ గొంతు విసుకుతుంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడి నియమ నిబంధనలు? మరి ఏ రకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుంది?
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ అడ్డగోలుగా నీళ్లు తవ్వుకపోతుంటే, ఇష్టమున్న సైజుల్లో కెనాళ్ళు తవ్వుతుంటే ఈ ఆ కేంద్రం పట్టించుకోదు, ముఖ్యంగా నష్టపోతున్న